హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ ఇష్టమో కామెంట్ చేసేయండి. చపాతీలోకి కానీ బటర్ నాన్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ కదండి. దానికోసం పాలకొని కొంచెం ఉడకబెట్టి పచ్చిమిర్చి 4 వేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేయం, ఎందుకంటే మనం పాలకూరలో వేస్తున్నాం కదా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పాలకూరని కొద్దిగా బటర్ని ఉంటే బటర్ వేయండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులోనే పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలండి. 10 నిమిషాలకి ఇలా ఉడికిపోతుంది. అందులో మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ చల్లుకుంటే భలే ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఫ్రెష్ పాల మీగడ ఉంటుంది కదండి, అది వేయండి. అంతేనండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మన టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. నచ్చిందా?